హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి బాదం బర్ఫీలు తయారు చేసుకుంటున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చాలా ఈజీగా షాపులో ఉన్నట్లుగానే తయారు చేసుకోవచ్చు. మనం షాపులో బాదం బర్ఫీలు కొనాలంటే చాలా కాస్ట్ పెట్టాలి. అలా కాకుండా మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో, తక్కువ కాస్ట్‌తో మనము ఈ బాదం బర్ఫీలు తయారు చేసుకోవచ్చు. మరి ఈ బాదం బర్ఫీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు నిండా బాదం పప్పులు తీసుకోవాలండి. కొలతగా మనం కప్పుతోటైనా తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ తోటైనా తీసుకోవచ్చు. ఇలా గిన్నె సగం వరకు వాటర్‌ని తీసుకోండి. స్టవ్ మీద పెట్టి మనం వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వాటర్‌లోకి బాదం పప్పుని వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి మూత పెట్టి. ఇలాగా 1 అవర్ నానబెట్టుకోవటం వల్ల మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మెత్తని పౌడర్ అవుతుందండి. ఇలా 1 అవర్ అయిన తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసుకోండి. మనం బాదం పప్పుల్ని ఇలాగా ఒలుసుకోవాలి. మనం ఇలాగా ఒలుస్తుంటుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. పొర అనేది పప్పు నుండి చాలా ఈజీగా వచ్చేస్తదండి. హాట్ వాటర్‌లో నానబెట్టుకుంటేనే. మనకి హాఫ్ అన్ అవర్ కూడా నానిపోతాయి. కానీ మెత్తగా అవ్వదండి పౌడర్ అనేది. అందుకోసమని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలాగా పప్పులన్నీ ఇలాగా ఒలుసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పప్పుల్ని ఒక క్లాత్ తీసుకోండి. ఈ పప్పులు తడి లేకోకుండా తుడుచుకోవాలి. మనకి తడి లేకోకుండా తుడుచుకోవటం వల్ల బర్ఫీలు చాలా రోజుల వరకు పాడవకోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా మారదండి. మనకి తడి అనేది ఉంటే కనుక పాడైపోతాయి తొందరగాను. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇలా తుడుచుకున్న పప్పుల్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇలాగా తీసుకుండి అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులో మిక్సీలోను వాటర్‌ని యాడ్ చేయలేదు. మిల్క్‌ని కూడా వేయలేదండి. మనకిలా తడి తడిగా ఇలా ఉంటుంది మెత్తగాను. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి ఏ కప్పుతో అయితే మనం బాదం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ కరగడానికి వాటర్‌ని కళాయిలోకి యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. పలుకులు కరిగేంత వరకు మనం ఇలాగా వేడి చేసుకోవాలి. చూడండి, మనకి చేత్తో చెక్ చేసుకుంటే ఇలా కొంచెం జిగురుగా పట్టుకోవాలి అంతే. మరీ ముదిరిపోకూడదండి పాకం అనేది. కొంచెం జిగురుగా పట్టుకుంటే స్లో ఫ్లేమ్‌లో పెట్టుకుండి మనం బాదం పౌడర్‌ని పాకంలో వేసుకోవాలి. ఈ పౌడరు పాకంలో వేసుకుండి ఉండలు లేకోకుండా మనం కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలి. మనం ఈ ఉండలు లేకోకుండా పాకంలో కరగడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనకి గిన్నెకి పట్టుకోకుండా ఉన్నంతసేపు ఈ పిండిని ఉడకనివ్వాలి. మనం ఈ పిండిలో మిల్క్ యాడ్ చేయలేదండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది బర్ఫీ అనేది. ఇలాగ గిన్నెకి అంటుకోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. గిన్నెని పక్కకు తీసుకోండి. పిండి కొంచెం ఇలాగ కొద్ది పిండిని తీసుకుని చేతిలోకి రౌండ్‌గా చేసుకోండి. ఇలా రౌండ్‌గా అవుతుందంటే మనకి పిండి రెడీ అయిపోయినట్లే. ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. మనం పాకం అనేది ముదరనివ్వకూడదండి. ఇలాగా వేడిగా ఉందని పిండిని అలా వదిలేయకూడదు. స్పూన్‌తో కలుపుకుంటూ ఉండాలి, గరిటెతోటైనాను. ఈ పిండి చల్లబడటానికి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి టేస్ట్ కూడా వస్తుంది. బావుంటుంది. టేస్ట్‌గా ఉంటుంది. మనకి పిండి అనేది చల్లబడుతుంది. ఇలాగా వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలుపుకోండి. పిండి కొద్ది చల్లబడిన తర్వాత మనం ఇలాగా చేత్తో కలుపుకోవాలి. ఇలాగా వేడి మీద అలా ఉంచకూడదండి. పొడి పొడిలుగా అయిపోతది. మనకి బర్ఫీలనేవి సరిగ్గా రావు. ఇలా ఒక గిన్నె బోర్లాంచి తీసుకోండి. వెనక భాగాన్ని నెయ్యిని కొద్దిగా గిన్నెకి ఇలాగా అప్లై చేసుకోండి. మనం ఈ గిన్నె చపాతీ చేస్తున్నప్పుడు కదలకుండా కింద ఒక క్లాత్ వేసుకోండి. ఈ పిండి ముద్దని ఇలా మెత్తగా చక్కగా రౌండ్‌గా అవుతుందండి మనకి స్మూత్‌గాను. ఈ పిండి ముద్దని గిన్నె మీదకి తీసుకోండి. ఇలా చక్కగా రౌండ్‌గా చపాతీలా చేసుకోవాలి. మనం చేత్తోటైనా చేసుకోవచ్చు, లేదంటే చపాతీ కర్రతో కూడా మనం చపాతీలా చేసుకోవచ్చు. ఇలా చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి మనం చపాతీలాగా స్మూత్‌గా చేసుకోవాలి. చాలా ఈజీగా మనం బాదం బర్ఫీలు తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు తయారు చేసుకోండి. మనం బాదం బర్ఫీలు షాపులో ఉన్నట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇలా సైడ్‌లు కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మన దగ్గర మనం నైఫ్ తోటైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ తోటైనా కట్ చేసుకోవచ్చు. ఇలాగ సైడ్‌లు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిక్ తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. మనకి అన్నీ సమాన సైజులో మనం
డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే సమానంగా పీసులు అనేవి వస్తాయండి. ఇలాగా మార్కింగ్ చేసుకుంటేనే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకటి పెద్దది ఒకటి చిన్న సైజులో మనకి రావండి బర్ఫీలు అనేవి. చక్కగా మన దగ్గర నైఫ్ తోటైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పిజ్జా కట్ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, షాపులో ఉన్నట్లుగానే మనకి బాదం బర్ఫీలు వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తిన్న తర్వాత మరలా తినాలనిపిస్తదండి. ఇంకొక పీసు అలా వదలాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలాగా మనం సైడ్లు కట్ చేసుకున్న పిండి చూడండి, నేను ఇక్కడ ఈ పిండిని కూడా పిండి ముద్ద చేసి మనం డైమండ్ షేప్లో కట్ చేశానండి, ఎక్కువ పీసులు వస్తాయని. ఇలా రెడీ చేసుకోండి, ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, బాదం బర్ఫీలు రెడీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. బాదం బర్ఫీలు రెడీ. థ్యాంక్ యూ.